హాయ్ అండి. నేను ఇక్కడ వచ్చేసి సాటర్డే వీడియో అయితే షూట్ చేశానండి. శనివారం నేనైతే తప్పనిసరిగా కుంకుడుకాయ రసంతో అయితే స్నానం చేసుకుంటాను. నా చిన్నప్పుడు కుంకుడుకాయ పెట్టుకోమంటే మా అమ్మ పెడితే ఏడ్చేదానండి, కళ్ళు మండుతున్నాయని. అదే జుట్టు ఊడిపోవడం వల్ల ఇప్పుడు కుంకుడుకాయలు అడిగి మరీ పెట్టించుకుంటున్నాను. అదే ఏదైనా కోల్పోతే తెలుస్తుంది అంటారు కదా, అందుకోసం అయితే నేనైతే చెప్తున్నాను. కుంకుడుకాయ రసం ఇలా వేడి నీటిలో కుంకుడుకాయలు వేసేసి పిండుకోవడం వల్ల చాలా మంచిది, జుట్టుకు కూడా హెల్తీగా ఉంటుందండి. నేను తలకు స్నానం చేసేటప్పుడు అంతా కుంకుడుకాయ రసం అయితే యూజ్ చేసుకుంటున్నాను. స్నానం చేసినాక ఇక్కడ వచ్చేసి పూజ అయితే చేసేసుకున్నానండి. పూజ కంప్లీట్ చేసుకున్నాక బయట కూడా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పూజ అయిపోయిన వెంటనే పిల్లలు అయితే లేచారు. మా చిన్నోడు పెద్దోడు అయితే లేచాడండి. వాళ్ళ డాడీ కూడా మా వారు కూడా లేచినాక నేను అంత లోపల ఉప్మా అయితే ఒకవైపు చేస్తున్నాను, అలాగే ఒకవైపు అయితే పాలు అయితే వేడి చేశానండి. చాయ్ కూడా పెట్టుకున్నాము. వాళ్ళైతే స్కూల్కి, మా వారైతే షాప్కి వెళ్ళిపోయినాక ఇక్కడ చిన్నోడిని పడుకోబెట్టేసి ఉండి ఈ రూమ్ అంతా బొమ్మలతో అయితే నిండిపోయిందండి. పళ్ళుతో, అదే మా పిల్లల బొమ్మలతో అయితే నిండిపోయింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇల్లంతా అయితే ఊడ్చేసాను. కిచెన్లోకి వచ్చేసి పప్పు బియ్యం అయితే నానబెట్టాను కదా, పప్పు